నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడల పట్ల యువతకు ఆసక్తిని పెంచేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. భీమవరంలో పేర్కొన్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. పాల్గొన్న కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాష్లు. చదువుకే ప్రాధాన్యతనిచ్చి విస్మరిస్తున్న క్రీడలను కూడా అభివృద్ధి చేయాలి. తణుకులో విద్యా సంస్థలకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి కారుమూరి. ప్రజలను ప్రభావితం చేస్తున్న దేశం మేనిఫెస్టో ప్రచారాన్ని అడ్డుకోవడం అన్యాయం ఆరోపించిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విధులను బహిష్కరించిన తణుకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. కార్యాలయం ముందు నిరసన. యువకులు క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో దేశానికి గుర్తింపు. తాడేపల్లిగూడెంలో యువతకు సూచించిన వైసీపీ యువనేత విశాల్. ఉండి గ్రామంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వివిధ విద్యా సంస్థల క్రీడాకారులు. జెండా ఊపి ప్రారంభించిన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహరాజు. ఆరోగ్యాన్ని పెంచుకునేందుకే దోహదపడుతున్న క్రీడలు రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. మండల కేంద్రం పెరవెలలో ఇంటింటికి పర్యటించిన నడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా. రావులపాలెం మండలం గోపాలపురంలో ఏర్పాటు చేసిన క్రీడోత్సవాలను ఆరంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అయనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించిన పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు. నూతన సంవత్సరంలో అందరూ ఆనందంగా ఉండాలని వ్యాఖ్య. క్రీడల పట్ల యువతకు మక్కువ పెంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యం మోషన్ రాజు తెలిపారు. మంగళవారం భీమవరంలోని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్లతో కలిసి అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర మారథాన్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి అనంతరం మాట్లాడారు. క్రీడలు ఆడటం ద్వారా మంచి ఆరోగ్యం, శరీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులు చాలా అదృష్టవంతులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ మనబడి, నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక ప్రతిభ కలిగి ఉంటారని, ఆ ప్రతిభను గుర్తించి ప్రదర్శించి ప్రోత్సహించే దిశగా అనేక నూతన కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికినట్లు ఆయన వెల్లడించారు. ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచేటటువంటి కార్యక్రమం. మరుగున పడిపోయినటువంటి అనేక క్రీడల్ని ఈ రోజున ఈ ప్రభుత్వం బయటకు తీసుకురావాలి. అణగారిన వర్గం నుంచి అత్యున్నతమైనటువంటి వర్గం వరకు కూడా ఆడించాలి. వారిలో ఉండేటటువంటి ప్రతిభని బయటకు తీసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వారిని తీసుకెళ్లి వారిని ఒక మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి. దానివల్ల వారికి మంచి స్ఫూర్తి వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి ఈ క్రీడలకు సంబంధించి అని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచించడం జరిగింది. అదే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గాని, అభివృద్ధి కార్యక్రమాలు గాని, పేదవారికి ఎంతగానో ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఈ రోజున చదువుకునేటటువంటి అవకాశాలు లేనటువంటి అనేక మందికి ఇంగ్లీష్ విద్యతో పాటు మరి ఈ యొక్క రెసిడెన్షియల్ విద్య, అలాగే ఆ విద్యతో పాటు ఈ క్రీడలను కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంటే కనుక ఈ ప్రభుత్వం ప్రజల పట్ల, పేదల పట్ల, అణగారిన వర్గాల పట్ల, అవకాశాలు లేని వారి పట్ల ఎటువంటి ఆలోచనతో ఉందో మనందరూ కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా గ్రామ స్థాయిలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఆటల్లో పాల్గొవాలి. వారు ఈ దేశానికి మరి యొక్క క్రీడాకారులుగా రావడానికి ఎవరికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో వాటిని బయట పెట్టడానికి మీరందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, డిఆర్ఓ పి శివనారాయణ రెడ్డి, ఆడుదాం ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్న ఇంటర్నేషనల్ అథ్లెటిక్ సత్య గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తణుకు చిట్టూరి ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర అనే క్రీడోత్సవాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి మన విద్యా వ్యవస్థలో చదువుకే ప్రాధాన్యతనిచ్చి విస్మరిస్తున్న క్రీడలను జనం గుర్తించే విధంగా ముఖ్యమంత్రి జగన్ కృషితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని చోట్ల ఆదరణ లభిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించేందుకు కృషి చేయాలని ఉద్బోధించారు. అనంతరం వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆడుదాము కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. నేను క్రీడలని క్రమశిక్షణగా వెళ్ళండి. మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నుంచి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఆడదాం ఆట ప్రారంభోత్సవ కార్యక్రమానికి నా నియోజకవర్గ టౌన్లో ఈరోజు నాయకులు పెద్ద ఎత్తున క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ ఆడదాం ఆటని టోర్నమెంట్ని పోటీలు 2023 గాను తణుకు నియోజకవర్గంలో స్థాయిలో ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంకాయ రవీంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ సెట్టిబిలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గొబ్బల తమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ బి వెంకటరమణ, తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్, పట్టణ ప్రముఖులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, ప్రస్తుత అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, వైసీపీ పట్టణ అధ్యక్షులు మంగెన సూర్య సత్యనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు నూకల కనకదుర్గలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని పైడిపల్లిలో నిర్వహించిన సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి పేదలకు ప్రాధాన్యతనిచ్చి అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి అభివృద్ధి రేటు హర్షించదగ్గ స్థాయికి చేరిందని అన్నారు. దీనిని తట్టుకోలేకే ప్రతిపక్షాలు తమ పాలనపై అసత్య ప్రచారం చేస్తున్నట్లు ఆయన ధ్వజమెత్తారు. ఈయన వెంట ఇదే ప్రాంతానికి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇండుగుపల్లి బలరాం, పార్టీ మండల శాఖ అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మారిశెట్టి శివశంకర్, మాజీ ఉపాధ్యక్షులు ములగాల శ్రీనివాస్, వైసీపీ మహిళా సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు మెహర్ అన్సారీలు పాల్గొన్నారు. కాగా కారుమూరి స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో సజ్జాపురానికి చెందిన ఎడ్లపల్లి సురేంద్ర మంత్రి సమక్షంలో వైసీపీలోకి చేరి జెండా కప్పించుకున్నారు. ప్రజలను విశేషంగా ప్రభావితం చేస్తున్న తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్న పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఈ పార్టీ కార్యకర్తలు తణుకు పట్టణ పోలీస్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడ్డుకోవటం అన్యాయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు కలిసి ఇంటింటికి వెళ్ళి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రయోజనాల్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొదలై దాదాపు నవంబర్ 1 నుంచి మొదలైంది, ఇప్పుడు జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి వింత పరిస్థితి మన తణుకులో కనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, తెలుగుదేశం పార్టీ ద్వారా బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మీ కుటుంబానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయో అవన్నీ కూడా మీకు సర్టిఫికేట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేసి ఓటీపీ మీకు సమ్మతమై ఇస్తే ఆ సర్టిఫికేట్ ద్వారా మీ ఆన్లైన్లో మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా రిజిస్టర్ అవుతాయి. ఇందులో ఎటువంటి డేటా చోరీ ఉండదు మీకు సంబంధించింది. ఇది ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కలిగర వెంకటకృష్ణ, మండల శాఖ అధ్యక్షులు పీతాని మోహన్ రావు, పార్టీ నాయకులు కడియాల సూర్యనారాయణ, గుబ్బల శ్రీనివాస్, షేక్ సురా సాహెబ్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మెట్టి వెంకట సుధాకర్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఆయన గృహంలో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా బర్త్డే కేక్ ను ఆయన కట్ చేయగా ఆర్మిలి రాధాకృష్ణతో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల నుండి వచ్చిన అభిమానులతో దొమ్మేటి ఇల్లు కోలాహలమైంది. ఒకసారి ఎలా చూడండి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ ఉద్యోగులు తణుకు మున్సిపల్ కార్యాలయం ముందు మంగళవారం నిరసన చేపట్టారు. న్యాయమైన ఈ సమస్యలను ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని ఆచరణలో నెరవేర్చకపోవడం మోసం చేయటమేనని ఆరోపిస్తూ నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్లచెన్న వీరభద్రం, నాయకులు కామనం మునుస్వామి, మున్సిపల్ కార్మికులు అజ్జి కృష్ణబాబు, నీలాపు ఆదినారాయణ బాబు, ఎరంశెట్టి మంగ, కొమ్మర రాజేశ్వరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ తణుకు బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించి కోర్టు ముందు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కేవీవి సత్యనారాయణమూర్తి, న్యాయవాదులు టి నెహ్రూ, ఈ అశోక్, పి శ్రీనివాస్, పి విజయ్ కుమార్, జిఆర్ భాగ్యానందంలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు ఈ ఆందోళనకు మద్దతు పలికారు. తణుకు సజ్జాపురానికి చెందిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవాల అనంతరం మంగళవారం భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొని విజయవంతం చేశారు. తణుకు పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని వైద్య సహాయం అందజేశారు. ఇందులో భాగంగా మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలకు పరీక్షలు నిర్వహించి మందులను కూడా ఉచితంగా అందజేశారు. అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, స్థానిక నాయకులు చేబ్రోలు సాధు, ఎవటూరు లక్ష్మణరావులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.